షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఎర్రని పేను గురించి నేను లాస్ట్ టైం చేసిన వీడియో ద్వారా చాలా మందికి చాలా క్లారిటీ వచ్చింది. అంతేకాదు చాలా మందికి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా చేసిన వీడియో కింద చాలా మంది వారి యొక్క ప్రశ్నలను కామెంట్ రూపంలో పెట్టడం జరిగింది. ఆ ప్రశ్నలు చాలా చాలా జెన్యూన్, చాలా వ్యాలిడ్ కూడా. అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో గనక లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయి తప్పకుండా స్పష్టత వస్తుంది. అంతేకాదు ఎర్రని పేయ వధింపబడింది అన్న ఫాల్స్ నరేషన్ లో చాలా చాలా ప్రమాదం ఉన్నది. ఆ ట్రాప్ ఏంటి, ఆ డేంజర్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు కొంతమంది ప్రశ్నలు అడిగారు. ఏంటి అనంటే, అన్న టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదో వాచ్ పెట్టారంట కదా, అక్టోబర్ లోనో నవంబర్ లోనో మందిరం కట్టే అవకాశం ఉందంట కదా, ఇది ఎంతవరకు నిజము అని అడగడం జరిగింది. వాటన్నిటిని నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను. ఈ ఎర్రని పేను గురించి నా మాటలు కాదు, ఇంకెవరి మాటలో కాదు, ఏ గ్రంథాల కొరకైతే, ఏ నియమ నిబంధనల కొరకైతే, ఏ బలి అర్పణ క్రమము కొరకైతే యూదులు చావడానికైనా సిద్ధపడతారో ఆ గ్రంథాలలోని క్రమమును విత్ రెఫరెన్సెస్ తోటి మీ ముందు ఉంచుతాను. కాబట్టి ప్రతి ఒక్కరూ విమర్శనాత్మకంగా కాకుండా కొంచెం ఓర్పుతోటి ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, నేను యూట్యూబర్ ని కాదు. నేను ఎవరో ఏంటి, దేవుడు తన ప్రణాళికలో భాగంగా అద్భుతం వెంట అద్భుతం చేస్తూ నన్ను ఏ రకంగా ఇజ్రాయెల్ తీసుకుని వచ్చాడు, ఇజ్రాయెల్లో అసలు నేను ఏం చేస్తున్నాను, ఇజ్రాయెల్లో కూడా దేవుడు తన మహాకృపను బట్టి నన్ను ఎంత అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు, అసలు ఈ రకంగా మన ఛానల్లో వీడియోలు చేయడానికి గల కారణం ఏంటి, అవన్నీ నేను మీకు త్వరలో తెలియజేస్తాను. ఇక్కడ ఇజ్రాయెల్లో రోజుకో సెన్సేషన్ జరిగింది. ఒకవేళ ఈ వీడియోలు వ్యూస్ కోసమో లేదా ఇంకా సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవడం కోసమో చేసేటట్లయితే ఇక్కడ జరిగే ఒక్కొక్క సెన్సేషన్ ని అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ పెట్టేసి నేను వీడియోలు చేసేవాడిని. కానీ ఏదైతే సంఘానికి క్షేమకరమో, ఏదైతే సంఘానికి ప్రయోజనకరమో, సంఘాన్ని గలిబిలులోకి నెట్టివేయకుండా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడే విధముగా ఉంటుందో, సంఘాన్ని క్రీస్తు రాకడ కొరకు ఆయత్తపరిచే వీడియోలు మాత్రమే నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. నన్ను చాలా మంది ఎప్పటి నుండో ఎర్రని పేయ గురించి చెప్పండి అన్నా, మూడో మందిరం గురించి చెప్పండి అన్నా అని చాలా మంది కామెంట్స్ లో అడిగారు. సమయం వచ్చినప్పుడు చెప్దాంలే అనుకున్నాను. నేను ఇంతకుముందుకు ఎప్పుడు కూడా ఎర్రని పేయ గురించి కానీ, మూడో మందిరం గురించి కానీ వీడియోలు చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు కంటిన్యూగా చేస్తూ ఉన్నాను అనంటే, చాలా బాధతో చేస్తూ ఉన్నాను. ఎందుకు బాధ అనిపించింది అనంటే, నిజంగా మన తెలుగు రాష్ట్రాలలో ఒకరేమో ఈ యొక్క గోల్డెన్ గేట్ దగ్గర దూతలు బూరలు ఊదుతున్న శబ్దం వస్తా ఉంది, ఇంకొకరేమో ఇదిగో మూడో మందిరం కట్టేస్తా ఉంటున్నారు, రాత్రిపూట ఆ స్థుతితో కొడుతున్నట్టుగా శబ్దాలు వస్తా ఉంటున్నాయి అని కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. నాకు చాలా సిల్లిగా అనిపించింది, అట్ ద సేమ్ టైం చాలా బాధ అనిపించింది. అరే ఏంట్రా బాబు ఈ రకంగా చెప్పి ప్రజల్ని అయోమయంలోకి నెట్టివేస్తా ఉంటున్నారు అన్న బాధతోటి నేను అసలైన అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మూడో మందిరం కట్టబడాలంటే మాటలా? అరే అందరూ పడుకున్నారు, ఎవరు చూడట్లేదు, ఇంకా చలో వెళ్ళి మనం కట్టేద్దాం అనడానికి ఏదైనా మామూలు ప్రాజెక్టా? ఎర్రని పేను గురించి కూడా ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేసే నరేషన్స్, తప్పుడు ప్రచారాలు భయంకరంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో చాలా బాధతోటి, ఆవేదనతోటి నేను వీడియోలు చేయడం జరిగింది. దయచేసి మన తెలుగు రాష్ట్రాలలో ఎర్రని పేను గురించి వీడియోలు చేసే నా తోటి దైవ సేవకులు కానీ, నా తోటి సహోదరులు కానీ ఎవ్వరు కూడా ఈ మాటలను వ్యక్తిగతంగా తీసుకోకూడదని ప్రభు నామంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇది కేవలము క్రైస్తవ సమాజంలో నెలకొల్పబడిన ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికే, అంతేగాని ఇది కౌంటర్ వీడియో కాదు. అన్నిటికంటే ఎక్కువగా ఒకవేళ మీరు యూజ్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ని నేను నా వీడియోలో మెన్షన్ చేసినట్లయితే అది కేవలము డౌట్స్ క్లియర్ చేయడానికి మాత్రమే. కాబట్టి ఎవ్వరూ వ్యక్తిగతంగా తీసుకోకూడదని దయచేసి ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను, మీ అందరిని బ్రతిమలాడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి, ఈ యొక్క వీడియోలో కామెంట్స్ చేసిన వారి యొక్క పేర్లను రివీల్ చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోమాకండి. మీరు చాలా చాలా మంచి ప్రశ్నలు అడిగారు. మిమ్మల్ని అభినందించడానికే మీ యొక్క పేరును రివీల్ చేయడం జరిగింది. మరొక్క మారు ఈ ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, మొట్టమొదటి ప్రశ్న సహోదరి జ్యోతి గారు అడిగారు. తన ప్రశ్న ఏంటి అంటే, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రాక్టీస్ కోసం ఒకసారి బలి అండ్ మళ్ళీ రియల్ గా బలి ఇవ్వవచ్చా? నా డౌట్ అంతే బ్రదర్. అంతేకాదు మరొకరు కూడా ప్రశ్న అడగడం జరిగింది, తిరుపతి అంజలి అని. వాళ్ళు మనకి అబద్ధం కూడా చెప్పొచ్చు కదా అన్న, వాళ్ళు ఏం చేసినా ప్రాక్టికల్ గా ఒకటి, రియల్ గా ఒకటి చేయరు కదా. అలా ప్రాక్టికల్ గా అయితే ఎప్పుడో కట్టిన మందిరము ఇప్పుడు మళ్ళీ అలానే ఎలా మూడో మందిరం కడతారు? మరి అది కూడా ప్రాక్టికల్ గా కట్టినట్టేనా? అసలు ఒక పాస్టర్ కి ఒకటి, ఇంకో పాస్టర్ కి ఇంకొకటి చెప్తారు. సేవకులేని మీకే ఒక క్లారిటీ ఉండడం లేదు, విశ్వాసులకి ఏముంటది అసలు? అమ్మా, మీ ఫ్రస్ట్రేషన్ అర్థమైంది. మిమ్మల్ని తప్పు పట్టలేదు, మీరు ఆ రకంగా ఫ్రస్ట్రేట్ అవ్వడంలో
తప్పే లేదు, తప్పకుండా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఓవరాల్ గా చూసినట్లయితే అసలు ప్రాక్టీస్ సెరమనీ అనేది ఉంటదా? ఎర్రని పేను బలి చేయడానికి ప్రాక్టీస్ చేసినట్లయితే మూడవ మందిరాన్ని కట్టడం కూడా ప్రాక్టీస్ గా ఒకసారి, రియల్ గా ఒకసారి కడతారా అన్న అనేది మెయిన్ ప్రశ్న. దయచేసి గమనించండి, ఎర్రని పెయ్య అనేది తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని అంటే, ఎర్రని పెయ్యను గూర్చి మిష్నా అనే గ్రంథంలో కొన్ని వందల రూల్స్ ఉన్నాయి. మిష్నా గ్రంథంలోని మిష్నా పరా అన్న పోర్షన్ లో చాలా నియమ నిబంధనలు ఉన్నాయి ఎర్రని పేను గురించి. అవి ఎటువంటి నియమ నిబంధనలు అంటే, ఎర్రని పేను ఇజ్రాయెల్లో నుండి తీసుకొని రావాలా, ఎర్రని పేను బయట నుండి తీసుకొని రావచ్చా రాకూడదా, ఎర్రని పేయకి ఎన్ని తెల్ల వెంట్రుకలు వస్తే అది క్వాలిఫై అవుతుంది, ఒకవేళ 2 తెల్ల వెంట్రుకలు ఒకే ఫాలికల్ కి వస్తే అది క్వాలిఫై అవుతుందా లేదా, తల దగ్గర ఒక వెంట్రుక తోక దగ్గర ఒక వెంట్రుక రంగు మారినట్లయితే అది క్వాలిఫై అవుతుందా లేదా, ఎర్రని పేయ మీద ఈగ వాలినప్పుడు దానిని షర్టుతో ఇలా అంటే చిన్న స్క్రాచ్ వచ్చినా గానీ అది క్వాలిఫై అవుతుందా లేదా, ఎర్రని పేను బలి కొరకు తీసుకొని వచ్చేటప్పుడు అది రాకుండా మొరాయించినట్లయితే అప్పుడు పరిస్థితి ఏంటి, దానిని బలిపీఠం మీద ఎలా పడుకోబెట్టాలి, యాజకులు కూడా ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఆ బూడిద ఎవరు కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన బూడిదను ఏ చేతులతోటి యాజకుడికి ఇవ్వాలి, ఆ యాజకుడు ఏ చేతితోటి తీసుకోవాలి, ఎర్రనిపై యొక్క రక్తాన్ని ఏ యొక్క పాత్రలో కలెక్ట్ చేయాలి, ఆ పాత్రను ఏ చేతితోటి ఇస్తే యాజకుడు ఏ చేతితోటి దాన్ని రిసీవ్ చేసుకోవాలి, శుద్ధ జలాన్ని ఎవరు తీసుకొని రావాలి, ఏ పాత్రలో తీసుకొని రావాలి, శుద్ధ జలాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఒకవేళ వాళ్ళు కాలు స్లిప్ అయితే పరిస్థితి ఏంటి, స్లిప్ అవబోతున్న వ్యక్తిని ఇంకో వ్యక్తి పట్టుకోవచ్చా లేదా, ఇటువంటివి చాలా 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 వందల నియమ నిబంధనలు ఉన్నాయి. మందిరము కట్టడానికి అన్ని నియమ నిబంధనలు లేవు, రోజు వారి సాధారణ బలులు అర్పించడానికి అన్ని నియమ నిబంధనలు లేవు, కేవలం ఎర్రని పెయ్య వరకు మాత్రమే కొన్ని వందల నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమ నిబంధనలలో ఒక్కటి మిస్ అయినా గానీ అప్పటి వరకు పడిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది. అందుకే ప్రాక్టీస్ సెషన్స్ వాళ్ళకి అవసరం. మనకు ఎర్రని పేను గుర్చిన ఈ నియమ నిబంధనలు అర్థం కాకపోతే ఎర్రని పేయ బలి అనేది మనకు అర్థం కాదు. మిష్నా గ్రంథం అంటే ఏంటో మీకు తెలియాలి. క్రీస్తు శకం 200 సంవత్సరంలో అనేక మంది రబ్బీలు ఎవరైతే ఇక్కడ యూదులు వారిని ప్రవక్తులుగా మహాజ్ఞానులుగా భావిస్తూ ఉంటారో అటువంటి వారు కూర్చొని ఈ యొక్క మిష్నా గ్రంథాన్ని లిఖించడం జరిగింది. ఆ గ్రంథంలో ఉన్నటివి ఏంటి అనంటే, పాత నిబంధనల నుండి వస్తున్న ట్రెడిషన్స్, అనేకమైన నియమ నిబంధనలు, వాటన్నిటిని పుస్తక రూపంలో లిఖించడం జరిగింది. దానినే మిష్నా అని అంటారు. యూదుల గ్రంథాలైన మిష్నా కావచ్చు, తల్ముద్ కావచ్చు, ఇక్కడ యూదులకు చాలా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఇజ్రాయెల్లో ధర్మశాస్త్రాన్ని బోధించే స్కూళ్లలో ధర్మశాస్త్రం కంటే ఎక్కువ ఈ మిష్నా మీద అలాగే తల్ముద్ అనే గ్రంథం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మోషే కాలం నుండి ఈ యొక్క దేవాలయం కూల్చివేయబడే సమయం వరకు ఈ యొక్క ఎర్రని పేయను కేవలము 9 సార్లు మాత్రమే వధించడం జరిగింది. మొట్టమొదటి ఎర్రని పేయను మోషే సమయంలో దయించడం జరిగింది. అటు తర్వాత రెండో ఎర్రని పేయను ఎజ్రా కాలంలో వధించడం జరిగింది. ఎజ్రా కాలం నుండి ఒక రెండవ మందిరం కూల్చివేయబడే సమయం వరకు కూడా 7 ఎర్రని పేలను వధించడం జరిగింది. అంటే చరిత్రలో కేవలము 9 ఎర్రని పేలను మాత్రమే వధించారు. అటువంటి పరిస్థితుల్లో ఏ బలికి కూడా లేని భయంకరమైన నియమ నిబంధనలు ఎర్రని పేయకున్నప్పుడు వాళ్ళకు ప్రాక్టీస్ అవసరమా లేదా? నా మాటలు కాదు, మీరు మిష్నా చదవండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ లో ఆ వెబ్సైట్ మెన్షన్ చేశాను. ఆ వెబ్సైట్ లో యూదుల గ్రంథాలన్నీ ఉంటాయి, అందులో మిష్నా కూడా ఉంటది. ఆ మిష్నా దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ లో కూడా ఉంటది, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ లో చదువుకోవచ్చు. మీ అంతటి మీరు ఆ నియమ నిబంధనలు ఏంటి అనేది మీరే ఓపెన్ చేసి చదవండి. నా మాట కూడా కాదు, ఆ నియమ నిబంధనలు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ప్రాక్టీస్ చేయాలా వద్దా అని. ఓకే, మరొక తమ్ముడు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా మరి టెక్సాస్ నుండి అన్యుడి దగ్గర నుండే తెచ్చుకున్నారుగా, వాటిలో ఏవి క్వాలిఫై కావు కదా అయితే? అంటే ఈ తమ్ముడు ఉద్దేశం ఏంటి అని అంటే, నేను ఆ యొక్క బూడిద గురించి చెప్పాను కదా, బూడిదను అసలు అన్యులు ముట్టుకొనివ్వరు, కానీ ఇదిగో నేను ముట్టుకున్నాను చూడండి, అది ఒరిజినల్ కాదు, అది ప్రాక్టీస్ సెరమనీ అని చెప్పాను కదా. అయితే ఈ తమ్ముడు అడుగుతూ ఉన్నాడు, అన్న నీ లాజిక్ ప్రకారం ఆలోచించినట్లయితే ఎర్రని పేను కూడా ఒక అన్యుని దగ్గరనే తెచ్చారు కదా, అలాంటప్పుడు అవి ఎలా క్వాలిఫై అవుతాయి అని అడుగుతున్నాడు. చాలా మంచి ప్రశ్న తమ్ముడు. దీనికి వీరి గ్రంథాల నుండి విత్ రెఫరెన్సెస్ తోటి నీకు ఆన్సర్ ఇస్తాను. నేను ఇంత ముందుకు చరిత్రలో ఎర్రని పేలను కేవలం 9 మాత్రమే వధించారు అని చెప్పాను కదా, దానికి రెఫరెన్స్ ఏంటి అని అంటే మిష్నా పరా అన్న పోర్షన్ లో. ఈ యొక్క మిష్నా పరా అంటే ఏంటి అని అంటే, ఆ బుక్ మొత్తం కేవలం ఎర్రని పేను గురించే ఉంటది. అందులో 3వ చాప్టర్ లోని 5వ వచనంలో ఇప్పటి వరకు ఎన్ని ఎర్రని పేలను వధించారో అక్కడ స్పష్టంగా ఉంది. మిష్నా పరా అనే పోర్షన్ లో 2వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినట్లయితే మనకు జవాబు కనబడుతుంది. రబ్బై ఎలియాజర్ సేస్ ఇట్ మే నాట్ బి బ్రాట్ ఫ్రమ్ నాన్ జ్యూస్, but the sages say it is valid. And not only this, but all sacrifices of the congregation or the individual may be brought from the land of Israel and from outside the land, from new produce and from the old. రబ్బై ఎలియాజర్ గారు ఏమంటున్నారు ఇక్కడ,
ఈ యొక్క ఎర్రని పెయ్య అనేది ఇజ్రాయెల్లోనే పుట్టాలి అని అంటున్నాడు. కానీ వీరి పూర్వీకులైన జ్ఞానులు, ప్రవక్తలుగా ఎంచబడేవారు, వారి మాటల ప్రకారము ఎర్రని పెయ్య ఇక్కడే పుట్టనవసరం లేదు, ఇజ్రాయెల్లోనే పుట్టనవసరం లేదు, ఇజ్రాయేలు బయట నుండి కూడా తీసుకుని రావచ్చు. ఎర్రని పెయ్య మాత్రమే కాదు, దేవాలయంలో బలులకు ఉపయోగించే ఆ యొక్క పశువులను కూడా ఇజ్రాయేల్ దేశం బయట నుండి తెప్పించుకోవచ్చు, అనగా అన్యుల దగ్గర నుండి కూడా తెప్పించుకోవచ్చు అని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎర్రని పెయ్యను అన్యుల నుండి తీసుకుని వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, ఆ యొక్క ఎర్రని పెయ్యను అన్యుడు ముట్టుకున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే ఎర్రని పెయ్యను వధించే సమయంలో అక్కడ అన్యుడు అస్సలు ఉండకూడదు, కేవలము యాజకులు, ఇజ్రాయేల్ పెద్దలు మాత్రమే ఉండాలి. అదేదో ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి కంప్లీట్ చేసే తంతు కాదు. ఎర్రని పెయ్యను వధించాక ఏర్పడిన ఆ బూడిద మాత్రము అన్యులు ముట్టుకోకూడదు, అంతేకాదు అర్హత లేని యూదులు కూడా ముట్టుకోకూడదు. ఆ డీటెయిల్స్ నేను ముందు చెప్తాను, ఓకేనా? ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసిందా? నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సహోదరుడు భాస్కర్ గారు ఒక మంచి ప్రశ్న అడగడం జరిగింది, అదేంటో మీకు వినిపిస్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ ద్వారా ఇజ్రాయెల్ దేశం నుండి అనేక విషయాలు తెలుసుకుంటున్నాను. బలి జరిగింది బ్రదర్, అన్యజనులకు బలి జరిగినట్టు చెప్పరు. బలి జరిగిందని చెప్తే వెంటనే చుట్టూ ఉన్న ముస్లిం దేశాలు యుద్ధం ప్రకటిస్తాయి. ఎందుకంటే అమెరికా నుండి ఎర్రని పేర్లు తెచ్చారంటేనే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేసి 1200 మందిని చంపివేశారు. ఇప్పుడు గాజాలో జరిగే యుద్ధమే ఉదాహరణ. కాబట్టి ఎర్రని పేయను బలి ఇచ్చారంటే మళ్ళీ కొత్త యుద్ధం వస్తుంది. అందుకనే వారు ఇజ్రాయేలీలు నిజం చెప్పరు. మీరు పొరబడుతున్నారు బ్రదర్, బలి జరిగింది, మీరు అన్యజనులు, మీకు అస్సలు చెప్పరు. లీవ్ ఇట్ బ్రదర్. వదిలిపెట్టలేను బ్రదర్, తప్పకుండా క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఇది చాలా చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఒక ప్రమాదకరమైన నెరేటివ్ స్ప్రెడ్ అవుతా ఉంది, దానిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. మొట్టమొదటిగా ఈ వీడియోల ద్వారా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుంటున్నాను అని చెప్పారు. దానిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ బ్రదర్ గారు ఏ ప్రశ్న అయితే అడిగాడో, ఏ లాజిక్ నైతే, ఏ ఆర్గ్యుమెంట్ నైతే ముందు పెట్టాడో, ఈ విషయంలోనే చాలా మంది పొరబడుతున్నారు. చాలా మంది ఏమంటూ ఉన్నారు అనంటే, ఇజ్రాయేలీలు మనల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు, యూదులు మనల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు, యూదులు జ్ఞానులు, యూదులు అన్యులకు చెప్పరు, అసలు అన్యులను చీప్ గా ట్రీట్ చేస్తారు అన్నట్టుగా చాలా మంది చెబుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలి అని అంటే, ఎర్రని పెయ్యను రహస్యముగా బలి చేయడం కుదురుతుందా లేదా, మిష్నా గ్రంథం ఏమంటుంది అనేది మనం చూద్దాం. నీ మాట కాదు, నా మాట కాదు, మరొక మాట చెబుతా ఉంటున్నాను. మిష్నా గ్రంథంలో నియమ నిబంధనల కొరకు వీళ్ళు చావడానికైనా సిద్ధంగా ఉంటారు. వీళ్ళు బలి ఇచ్చేటప్పుడు పక్క దేశం వాడు చూస్తున్నాడా, ఇంకొక దేశం వాడు చూస్తున్నాడా, ఎవరికైనా సీక్రెట్ తెలిసిపోద్దేమో అన్నట్టుగా బలి ఇవ్వరు. వీళ్ళ ఫోకస్ అంతా ఎవరికి తెలిసినా తెలియకున్నా మిష్నా గ్రంథంలోని క్రమం నెరవేరుస్తున్నామా లేదా అనేదే వీళ్ళ ఫోకస్. మీకు తెలీదు, మసాదా అన్న ప్లేస్ లో ఈ యొక్క ధర్మశాస్త్రం కొరకైన రోషముతోటి 1000 మందికి పైగా యూదులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్యను మనం తప్పు అంటున్నామా, ఒప్పు అంటున్నామా అనే విషయాలు పక్కన పెట్టినట్లయితే, వీరు నమ్మే ధర్మశాస్త్రం కొరకు, వీరు నమ్మే నియమ నిబంధనల కొరకు, ఇక్కడ వీరి యొక్క రబ్బీలు వీరికి ఏర్పరిచిన క్రమము కొరకు వాళ్ళు చావడానికైనా సిద్ధపడతారు తప్పితే, ఎవడో చూస్తున్నాడు మనం సీక్రెట్ గా పని కానిచ్చేద్దాము అని కాంప్రమైజ్ అవ్వరు. మిష్నా గ్రంథము 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ ప్రశ్నకు మనకు జవాబు దొరుకుతుంది. అంతేకాదు టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మిష్నా గ్రంథం యొక్క ఇతర వర్షన్స్ అన్నిటినీ ఒక చోట పొందుపరిచి వాళ్ళు ఆర్టికల్స్ ని సిద్ధం చేయడం జరిగింది. ఆ యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ వెబ్సైట్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. మీ అంతటి మీరు చదవండి, నా మాటలు నమ్మమని చెప్పట్లేదు, మీ అంతటి మీరు చదివి అప్పుడే నమ్మండి. ఎర్రని పేరుని ఏ స్థలంలో వధించాలి అనేసి మిష్నా గ్రంథంలోని 3వ అధ్యాయంలో చెప్పబడిందో ఆ సంగతులనే టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఆర్టికల్ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ద యాక్చువల్ బర్నింగ్ ఆఫ్ ద రెడ్ హైఫర్ నీడ్స్ టు బి డన్ outside the camp. When the red heifer was prepared in Jerusalem, it was slaughtered outside the walls of city, an area defined as outside of the camp of Israel. Despite being performed outside the city of Jerusalem, the ceremony must be done in sight of the sanctuary, for as the Torah says, the blood must be sprinkled toward the front of the tent of meeting, or in this case the sanctuary. ఇది జాగ్రత్త వినండి. Therefore there was a special place prepared for the burning of the red heifer on the Mount of Olives, the Mount of Anointment, east of Jerusalem and the Holy Temple, so that the Kohen ante priest, could see the entrance to the sanctuary and sprinkle the blood in its direction. For this reason, the eastern wall of the Temple Mount was built lower in height
than the other walls to enable the Kohen to see the entrance of the sanctuary. దయచేసి గమనించండి, అసలు నిజాలు తెలుసుకునే నిమిత్తం కొంచెం ఓపికగా చూడండి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఎర్రని పేను ఎక్కడ వధించాలి అని అంటే పాలెము వెలుపల అని సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో చూసాము. మోషే ప్రత్యక్ష గుడారం నిలవబెట్టినప్పుడు పాలెము వెలుపల అంటే ఒక అర్థం వస్తుంది. సొలొమోను మహారాజు గారు దేవాలయం కట్టాక పాలెము వెలుపల అంటే మరొక అర్థం వస్తుంది. దయచేసి గమనించండి, షోమ్రోనులో వధించిన షిలోవులో వధించిన చెల్లదు. షిలోవులో ఒకప్పుడు అక్కడే ప్రత్యక్ష గుడారం నిలబెట్టారు కదా, నువ్వు కూడా చూపించావు కదా బాబు అని మీరు అనుకోవచ్చు. అక్కడ వధించిన చెల్లదు. ఎందుకు అనంటే పాలెము వెలుపల ఎర్రని పేను వధించాక ఈ యొక్క యాజకుడు ఆ యొక్క రక్తాన్ని తీసుకొని ఆ యొక్క దేవాలయ ప్రాంగణాన్ని చూస్తూ ఈ యొక్క యాజకుడు ఆ దేవాలయం వైపు 7 మార్లు రక్తాన్ని ఈ రకంగా ప్రోక్షించాలి. ఆ రకంగా దాని కొరకు ఒలీవ కొండను సిద్ధపరుస్తారు. ఇప్పుడు దేవాలయం లేదు కదా అనుకోవచ్చు, దేవాలయ ప్రాంగణం ఉన్నా చాలు, ఆ టెంపుల్ మౌంట్ ఉంది కదా అది చాలు. ఇప్పుడు ఎక్కడో షోమ్రోనులోనో ఎక్కడో షిలోవులోనో వధిస్తే ఈ యాజకుడు ఏ రకంగా ఆ యొక్క దేవాలయ ప్రాంగణాన్ని చూస్తూ 7 మార్లు ప్రోక్షిస్తాడు? అక్కడ ఎర్రని పేను కట్ చేశాక ఆ యొక్క రక్తాన్ని పాత్రలో పట్టుకొని ఆ షోమ్రోనులో నుండి షిలోవులో నుండి ఇక్కడ ఒలీవ కొండకు వచ్చి ఈ రకంగా స్ప్రింకిల్ చేస్తాడా? అలా స్ప్రింకిల్ చేసి ఆ ప్లేట్ పట్టుకొని మళ్ళా షిలోవుకి వెళ్ళి ఆ యొక్క ఎర్రని పేను దయిస్తారా? ఆ విధానాన్ని మిష్నా అంగీకరించదు. ఎర్రని పేను వధించిన వెంటనే అదే స్థలంలో నిలబడి ఈ యొక్క రక్తాన్ని మందిరం వైపు ప్రోక్షించాలి, అది నియమం. ఒలీవ కొండ మీద నుండి యాజకుడు మందిరం వైపు తిరిగి రక్తాన్ని ప్రోక్షించేటప్పుడు మందిర ప్రాంగణము కనపడాలి అనేసి ఆ యొక్క తూర్పు ద్వారము యెరూషలేము ప్రాకారముల మిగతా ద్వారముల కంటే కొంచెం తక్కువ హైట్ లో కట్టబడడం జరిగింది. ఈ రకంగా చెయ్యాలి అని అంటే రహస్యంగా చేయడం కుదరదు. ఒక్కరిద్దరు యాజకులు కాదు, యాజకుల గ్రూప్ ఉంటది, ఇజ్రాయేలు పెద్దలు ఉంటారు. ఎర్రని పేను దహించే యాజకుడు ఆ మంటలో ఆ చెక్క ముక్కను వేయాలి, ఎర్రని నూలు పోగును వేయాలి, హిస్సోపును వేయాలి. ఈ రకంగా ఒక్కొక్క వస్తువును వేసేటప్పుడు అతడు ఆ వస్తువును ఇజ్రాయేలు పెద్దల వైపు చూపించి ఇది ఇస్సోపే కదా అన్నప్పుడు వాళ్ళు అవును అన్న తర్వాత దానిని మంటలో వేయాలి. అంతేగాని సీక్రెట్ గా ఎక్కడో ఒక దగ్గర ఎవ్వరికి కనపడకుండా చేసేది కాదు. నేను మీకు ఒక్కటే చెప్తూ ఉన్నాను, ఎర్రని పెయ్యను నిజముగా వధించారు అని అంటే దానికి గుర్తు ఏంటి అని అంటే ఒలీవల కొండ మీద వధించినప్పుడు మాత్రమే. ఒలీవల కొండ మీద వధించాక కూడా ఇది మేము ప్రాక్టీస్ కే చేశాము అని గనక వారంటే అప్పుడు మనం ఎంతో కొంత డౌట్ పడాలి. అంతేగాని యూదులు సీక్రెట్ గా చేశారు, మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారంటే నిజంగా చెప్తున్నాను, వాళ్ళు కాదు మనల్ని పిచ్చోళ్ళని చేసేది, మనకు మనం పిచ్చోళం అవుతున్నాం. ఇక్కడున్న యూదులు రబ్బీలు నవ్వుతున్నారు, వీళ్ళేంటని ఆయన ఎడ్డోళ్ళు అనేసి. మరొక మాట చెప్తా ఉంటున్నాను, మిష్నా గ్రంథంలో పేర్కొనబడిన నియమ నిబంధనల ప్రకారము సీక్రెట్ గా చేయడము కుదరదు. ఒలీవ కొండ మీద మాత్రమే చేయాలి. ఒలీవ కొండ మీద చేయాలి అని అంటే టెంపుల్ మౌంట్ కి ఒలీవ కొండకి మధ్యలో బ్రిడ్జ్ కట్టాలి. ఇవి సీక్రెట్ గా జరిగేది కాదు. ఇక్కడ యూదులైన వారు అన్యులను అలాగే క్రైస్తవులైన వారిని చాలా చులకనగా చూస్తారు అన్న నరేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఈ యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్ లో చాలా ప్రధానమైన వ్యక్తి అయిన ఎర్రని పెయ్యల విషయంలో ఆయన మాటే వేదం లాగా ఉంటది. ఆ వ్యక్తి పేరు అజరియా అరియల్. ఆ వ్యక్తిని నేను కలిశాను, ఆ డీటెయిల్స్ లాస్ట్ వీడియోలో మీకు చూపించడం జరిగింది. నిజంగా చెప్తా ఉంటున్నాను, ఇప్పటికి నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది అసలు ఆ వ్యక్తిని ఎలా కలిశాను అనేసి. ఎందుకు అనంటే ఇక్కడ ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద రబ్బీలే ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనకు మాత్రము చాలా అద్భుతంగా సమయం దొరికింది. ఆయన ఏదో ఓకే అన్యుడు వచ్చినాడు రా, బకరా వచ్చినాడు, యూట్యూబర్ వచ్చినాడు, మనం ఇంకా మన నరేషన్ ని చెప్దాము, ఇతను స్ప్రెడ్ చేస్తాడు అని చెప్పలేదు. నేను యూట్యూబ్ లో వీడియో చేస్తాను అన్న సంగతి కూడా నాకు తెలియదు. యూదులు క్రైస్తవుల్ని హేట్ చేస్తారు, యూదులు అన్యులను క్రైస్తవులను చులకనంగా చూస్తారు అనేది మతోన్మాదుల నరేటివ్. మతోన్మాదులు స్ప్రెడ్ చేస్తున్న అబద్ధం. ఆ అబద్ధాన్ని మనం స్ప్రెడ్ చేయకూడదు, ఆ నరేటివ్ మనం యూజ్ చేయకూడదు. రీసెంట్ గా ఇక్కడ యెరూషలేములో క్రైస్తవులైన వారు ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ కి ప్రైమ్ మినిస్టర్ గారు నెతన్యాహు గారు కూడా అటెండ్ అయ్యారు. అయితే ఆ కాన్ఫరెన్స్ వెళుతూ ఉన్న క్రైస్తవుల మీద కొంతమంది యూదులైన వారు అరవడం జరిగింది. సువార్త చెబుతున్న వారిని కూడా ఆటంకపరుస్తారు. అలా అనేసి అందరు యూదులు అలాగే అని కాదు. నేను ఇంత ముందుకు లేవీయుల కుటుంబంలో జాబ్ చేశానని చెప్పాను కదా, షబ్బాతు సమయంలో వాళ్ళ టేబుల్ దగ్గర నాకు ఒక చైర్ వేసి కూర్చో నెహెమ్యా అనేసి నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళ ఫుడ్ అంతగా తినకున్నా గానీ వాళ్ళ మీద గౌరవంతో షబ్బాత్ రోజు వాళ్ళ మధ్యలో కూర్చుంటాను. అంతేకాదు ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసం కూడా నాకు అందిస్తారు. ఆ బాటిల్ మాత్రం మనల్ని ముట్టుకొనివ్వరు. కాకపోతే ఆ బాటిల్ నుండి ఒక పాత్రలో పోసాక ఆ పాత్రను మనం తాకొచ్చు. అంతేకాదు నేను ఇంత ముందుకు ఒక ట్రెడిషనల్ యూదుల కుటుంబంలో జాబ్ చేసినప్పుడు ఆ వ్యక్తి షబ్బాత్ రోజు ఆ యొక్క టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు సెంటర్ లో ఆయన కూర్చుంటాడు, ఆయన పక్కన తన వైఫ్ కూర్చుంటది. కానీ నేను అతనికి బాగా క్లోజ్ అయ్యాక లేదు నా పక్కన నెహెమ్యానే కూర్చోవాలి అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టుకోవడం స్టార్ట్ చేసినారు. దానికి ఆ ఫ్యామిలీ కూడా చాలా
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొందరు యూదులు కొన్ని రిస్ట్రిక్షన్స్ మెయింటైన్ చేస్తారు, కానీ అది ఎందుకు మెయింటైన్ చేస్తారు, ఆ సందర్భం ఏంటి, వాటి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, అది చూడాలి మనం. అది చెప్పకుండా యూదులు అన్యులను ఇలా ట్రీట్ చేస్తారు, క్రైస్తవులు అలా ట్రీట్ చేస్తారని చెప్పడం చాలా చాలా ప్రమాదకరం. నా మాటలు కాదు, ఇక్కడ తెలుగు వాళ్ళైన వారు దైవ సేవకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి. మరొకటి ఏంటి అనంటే, ఎర్రని పెయ్యలను ఇజ్రాయెల్ తీసుకొచ్చారు కాబట్టి హమాస్ అటాక్ చేయలేదు. చాలా విషయాలు జరిగినాయి, అవన్నీ నేను ఇక్కడ యూట్యూబ్ లో నేను చెప్పలేను. కాకపోతే అటాక్ జరగడానికంటే 2-3 సంవత్సరాల కంటే ముందే ఇజ్రాయెల్ దేశము నామరూపాలు లేకుండా చెయ్యాలి అనేసి భారీ కుట్ర జరిగింది. ఆ కుట్రలోని భాగమే మొన్న అక్టోబర్ 7th రోజు జరిగిన అటాక్. అయితే దానిని జస్టిఫై చేసుకోవడానికి ఈ యొక్క ఎర్రని పెయ్యలను ఒక కారణంగా వాడుకున్నారు, కానీ ఆ ఎర్రని పెయ్యలను తెచ్చినందుకు యుద్ధం జరగలే. మనం గనక ఇజ్రాయేలీలు ఎర్రని పెయ్యను వధింపకున్నా గానీ నిజంగానే వధింపబడింది అనేసి నరేషాన్ని ఇంకా స్ప్రెడ్ చేసాం అనుకోండి, రేపు మళ్ళీ ఈ యొక్క తీవ్రవాదులు అటాక్ చేసి ఇదిగో మీరు ఎర్రని పెయ్యను వధించారు కాబట్టే మేము మళ్ళీ అటాక్ చేశాము అని చెప్పినా గానీ ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఈ యొక్క అసత్య ప్రచారాలు చాలా చాలా ప్రమాదం. ఈ ఎర్రని పెయ్యను గురించి క్రైస్తవులకున్న ఎక్సైట్మెంట్ అనేది ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ప్రమాదకరంగా మారుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, యూదులు ఏ గ్రంథాల కొరకైతే ఏ నియమ నిబంధనల కొరకైతే ప్రాణాలు పెట్టడానికైనా వెనకాడరో ఆ గ్రంథాల ప్రకారము ఈ యొక్క ఎర్రని పెయ్య క్రమము అనేది రహస్యంగా జరగడము అసంభవం. మీకు బండ గుర్తు ఏంటి అని అంటే అది ఒలీవ కొండ మీదనే జరగాలి. మరొక ప్రశ్న ఏంటి అని అంటే, ఎర్రని పెయ్యను వధించాక ఆ బూడిద ఏదైతే ఉన్నదో ఆ బూడిద 3 కేజీలు వచ్చినా గానీ 4 కేజీలు వచ్చినా గానీ అవసరమైనంత వరకు వాళ్ళు కొంచెం తీసుకుంటారు, మిగతా అలా వదిలేస్తారు. కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరూ కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇళ్లలో తీసుకొని వెళ్ళారు అని మాట్లాడుతూ వచ్చారు. దీనికి కూడా మిష్నా గ్రంథం నుండి నేను జవాబు చెప్తాను. మిష్నా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూడండి, అక్కడ ఏమనుంది అనంటే, ఎర్రని పెయ్య యొక్క బూడిదను 3 భాగాలు చెయ్యాలి. అంటే ఒకవేళ ఆ బూడిద 3 కేజీలు వచ్చింది అనుకోండి, ఈ 3 కేజీలను ఒక్కొక్క కేజీ చొప్పున 3 భాగాలు చేయాలి. అలా 3 భాగాలు చేసి ఒక భాగమేమో ఏ కొండ మీద అయితే ఆ యొక్క ఎర్రని పెయ్యను దహించారో ఆ కొండలో దాచిపెట్టాలి. మరొక భాగమేమో దేవాలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నది, ఆ స్థలంలో దాచిపెట్టాలి. మరొక భాగం ఏం చేయాలి అని అంటే 24 పెద్దలకు పంచిపెట్టాలి. ఈ పెద్దలైన వారు ఎవరు అనంటే ఇక్కడ యాజకుల కుటుంబీకులు. ఆ 24 పెద్దలైన యాజకులకు ఆ యొక్క భాగాన్ని పంచిపెట్టాలి. ఆ పెద్దలు ఏం చేస్తారు అనంటే వారికి వచ్చిన ఆ యొక్క చిన్న పాత్రను వారి ఇంట్లో పెట్టుకొని వారి ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఈ యొక్క యాజకుడి దగ్గరికి వస్తారో వారిని ఈ యొక్క బూడిదతో కలిపిన శుద్ధ జలముతో ప్రోక్షించడం జరుగుతుంది. ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఏదో మనకు కొంత చాలులే అనేసి ఆ బూడిదని పట్టుకెళ్లరు. వీలైనంత వరకు ఎంత అయితే అంత వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్తారు. అంతేకాదు వీరి యొక్క గ్రంథాల ప్రకారము ఆ ఎర్రని పెయ్య బూడిద ఈ యొక్క యాజకుల దగ్గర తప్పితే ఇంకా ఏ యోధుడి దగ్గర కూడా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే అది భయంకరమైన దుఃఖముతో కూడిన పాపంగా పరిగణిస్తారు. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పటి వరకు ఇవన్నీ మీరు విన్నారు కదా, మిష్నా గ్రంథంలో కూడా ఏముంది అనేది మీరు విన్నారు కదా. సో నిజమైన బలి జరిగిందా లేదా అనేది మీరే చెప్పండి. సో ఇంతటితోటి ఎర్రని పెయ్యను గురించి మీకు క్లారిటీ వచ్చింది అని నేను భావిస్తూ ఉన్నాను. మీ డౌట్స్ అన్నిటికీ సరైన జవాబు వచ్చింది అని నేను నమ్ముతూ ఉన్నాను. దయచేసి మరొక్క మాట నేను తెలియజేస్తా ఉంటాను, నేను ఎవ్వరికి కౌంటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయలేదు. కేవలము కన్ఫ్యూజన్ లో ఉన్న వారికి సరైన సమాచారం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. అంతేకాదు ఇజ్రాయేలీలు ఎర్రని పెయ్య వధింపకున్నా గానీ అది వధింపబడింది అన్న నరేషను ఇజ్రాయెల్ దేశానికి ఎంత ప్రమాదకరమో తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. అది ప్రమాదకరం కాబట్టి వాళ్ళు దానిని రహస్యంగా దాచిపెట్టారని మళ్ళా మొదటికి రామాకండి. అలా అనుకునే వాళ్ళు మరలా వీడియో మొత్తం చూడండి, ఆ వాక్య ఆధారాలను చూడండి, ఆ కారణాలను చూడండి. అంతేగాని ఈ ప్రవచనాల నెరవేర్పును కూర్చున్న ఎక్సైట్మెంట్ ఇతరులను మిస్లీడ్ చేయకూడదు. మనం అందరము దైవ సేవకులం, దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాము. ఏ రకంగానైనా ప్రజలకు సత్యము ప్రకటించాలి అని ప్రయాసపడుతూ ఉన్నాం. అలాగే మనం అందరము కలిసి ముందుకు వెళ్దాం. సాతాను గాని యొక్క బలమైన దుర్గాలను కూల్చాలి, కట్ల చేత సంకెళ్ల చేత బంధింపబడిన అనేక ప్రజలను విడిపించాలి. మన తెలుగు రాష్ట్రాలలో బలమైన ఉజ్జీవం కుమ్మరింపబడాలి. అబద్ధ బోధకులు బయలుదేరతారని వాక్యం తెలియజేస్తా ఉంది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు బయలుదేరతారని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు ఎటువంటి వారు, వారిని గ్రహించడం ఎలా అనే ఆ వివేచన జ్ఞానాన్ని మనం ప్రజలకు అందించాలి. అలా అని ఎర్రని పెయ్యను గురించి
తప్పుగా చెప్పిన వాళ్ళందరూ అబద్ధ బోధకులు నేను చెప్పట్లేదు సుమా. కొన్నిసార్లు ఇటువంటి విషయాలలో ఉన్న ఎక్సైట్మెంట్ తోటి పొరబడే అవకాశం ఉంది, అంతే తప్పితే వారిని నేను తప్పు పట్టట్లేదు. ఆది అపోస్తలులు వేసిన పునాదికి మరలా మనం అందరము రావాలి. భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల నుండే బలమైన ఉద్యమం అనేది ప్రారంభం అవ్వాలి. ఆ రకంగా దేవుని మహిమ కొరకు మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇక్కడ యెరూషలేములో మా యొక్క సహవాసంలో కూడా రోజుకు 1 అవర్ మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మన తెలుగు రాష్ట్రాలలో బలమైన ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తాం. అట్టి ఉద్యమం వైపు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో టెంపుల్ మౌంట్ వాళ్ళు ఇదే మందిరం కట్టే సమయము అని ఒక వాచ్ ను పోస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. అంతేకాదు ఈ యొక్క అక్టోబర్ నవంబర్ లో మందిరం కట్టే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. మందిరం యొక్క పునాది రాయి అంటూ వైరల్ అవుతున్న వీడియోస్ యొక్క అర్థం ఏంటి, ఇవన్నీ నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవ్వరు కూడా తప్పుగా అనుకోమాకండి. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతూ ఉన్నాను. ఎందుకు అనంటే ఆల్రెడీ మన వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా లెంత్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. మీరు ఒక పని చేయండి, ఎవరెవరు ఈ యొక్క అంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? ఓకే, చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో మనవి చేస్తా ఉంటున్నాను. దయచేసి ప్రజలు సత్యాన్ని తెలుసుకునే నిమిత్తము తప్పకుండా ఈ వీడియోను మీ స్నేహితులకు అలాగే మీ సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. మీరు ఈ వీడియో షేర్ చేసి ప్రజలకు సత్యాన్ని అందించినప్పుడు ఇజ్రాయెల్ దేశానికి మేలు జరుగుతుంది అని మర్చిపోమాకండి. అలాగే నా కొరకు ప్రార్థన చేయడం అస్సలు మర్చిపోమాకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. బై బాయ్.